గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజున టీమిండియా చూపించిన ఊపు చూసి మ్యాచ్పై భారత్ పూర్తి ఆధిపత్యం సాధించి సునాయాసంగా 600 పరుగుల భారీ స్కోరు సాధిస్తుందని భారత అభిమానులు భావించారు. కానీ రెండో రోజు లంక బౌలర్లు చూపించిన పట్టుదల, వర్షం, అంతరాయాల నడుమ భారత్ అనూహ్యంగా 500 మార్కును కూడా అందుకోలేక 460 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది. మరోవైపు డార్విన్ గడ్డపై ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ చిత్తు చేయడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత సమీకరణాలు భారత్కు ఎంతగానో అనుకూలించాయి. ఇది గిల్ సేనకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి టీమిండియాకు ఎలా కలిసి వచ్చింది, రెండవ రోజు ఇండియా బ్యాటర్లను శ్రీలంక బౌలర్లు ఎలా అడ్డుకున్నారు అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. రెండో రోజు ఆట ప్రారంభంలోనే వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మొదటి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తొలి రోజు ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రం నష్టపోయి 288 పరుగులు చేసిన బలంగా ఉన్న భారత బ్యాటింగ్ లైను ఈ వర్షం అంతరాయం దెబ్బతీసింది. మధ్యాహ్నం ఆట ప్రారంభమైన తర్వాత 300 పరుగుల మైలురాయిని దాటిన భారత్కు శ్రీలంక నూతన పేసర్ కేసర నువంత ఊహించని షాక్ ఇచ్చాడు. రిషబ్ పంత్ను 39 పరుగుల వద్ద పెవిలియన్కు పంపడమే కాకుండా తొలి రోజు గాయంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగి మళ్లీ క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ను కూడా అవుట్ చేశాడు. రాహుల్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతూనే 175 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్తో 82 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ఈ 2 వికెట్లు పడ్డంతో శ్రీలంక శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓవర్ నైట్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం అద్భుతమైన ఏకాగ్రతతో ఇన్నింగ్స్ ను నడిపించాడు. లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 150 పరుగుల మార్కును అందుకున్న పడిక్కల్ చివరకు ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో స్టంపౌట్ అయ్యి 167 పరుగుల వద్ద నిష్క్రమించాడు. 230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్తో సాగిన అతని ఇన్నింగ్స్ భారత టెస్టు చరిత్రలో పలు రికార్డులను తిరగరాసింది. శ్రీలంకపై 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 150 కంటే ఎక్కువ పరుగులు సాధించిన 3వ భారత బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. అంతేకాకుండా 21వ శతాబ్దంలో 3వ స్థానంలో సెంచరీ చేసిన 2వ ఎడమ చేతివాటం భారతీయ బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా 13 పరుగులకే అవుట్ కావడంతో భారత్ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే ధ్రువ్ జురేల్, మానవ్ సుతార్తో కలిసి 8వ వికెట్కు 55 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును 400 మార్కు దాటించాడు. గతంలో కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడిన 4 టెస్టుల్లో కేవలం 8.57 సగటుతో 60 పరుగులు మాత్రమే చేసిన జురేల్ ఈ మ్యాచ్లో మాత్రం బాధ్యతాయుతంగా ఆడి 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 51 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. మానవ్ సుతార్ కూడా 24 పరుగులు జోడించి భారత్ స్కోరును 440 దాటించడంలో తన వంతు పాత్ర పోషించాడు. లోయర్ ఆర్డర్ అందించిన ఈ మద్దతుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే చివరి సెషన్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మళ్లీ విజృంభించాడు. జురెల్ను పెవిలియన్కు పంపిన తర్వాత సిరాజ్ను 11 పరుగుల వద్ద ఆసితా ఫెర్నాండో అవుట్ చేయగా తరువాతి బంతికే జయసూర్య సుతార్ను అవుట్ చేయడంతో భారత్ ఒక్కసారిగా 447 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 500 పరుగులు చేయాలనుకున్న భారత ఆశలపై లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో నీళ్లు చెల్లారు. అయితే ఆఖరి వికెట్కు కుల్దీప్ యాదవ్ 12 పరుగులు, ప్రసిద్ధ కృష్ణ 1 పరుగుతో అజేయంగా నిలబడి రెండవ రోజు ఆట ముగించారు. జయసూర్య 4 వికెట్లు, డెబ్యూటెంట్ నువంత 3 వికెట్లతో మెరిశారు. దీంతో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 460 స్కోరు సాధించి బలంగానే ఉన్నప్పటికీ 500+ స్కోరు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. మొదటి సెషన్ వర్షార్పణం కావడం, రెండవ బంతితో లంక బౌలర్లు పుంజుకోవడం భారత రన్ రేట్ను తగ్గించాయి. మిగతా 3 రోజులు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుంది కాబట్టి ఇండియా గెలవాలి అంటే చాలా కట్టుదిట్టమైన వ్యూహంతో బరిలోకి దిగాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున శ్రీలంక మళ్లీ రెండవ ఇన్నింగ్స్ పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. కాబట్టి శ్రీలంకను రెండవ ఇన్నింగ్స్ త్వరగా అవుట్ చేస్తేనే ఇండియాకు ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్లొచ్చు, లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 3వ రోజు మన బౌలర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ఓటమి కారణంగా WTC పాయింట్స్ టేబుల్లో ఇండియా ఎలా లాభపడిందో చూద్దాం. క్రికెట్ ప్రపంచంలో ఎవరు ఊహించని ఒక సంచలనం డార్విన్ గడ్డపై ఆవిష్కృతమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే బంగ్లాదేశ్ కేవలం 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో యువ సంచలనం హసన్ మహ్మద్ 6 వికెట్లతో చెలరేగగా తంజిద్ హాసన్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత స్పిన్నర్ రెండవ ఇన్నింగ్స్లో మెహదీ హాసన్ మిరాజ్ 5 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టును వారి సొంత మైదానంలో టీమిండియా కాకుండా ఒక ఆసియా జట్టు ఓడించడం 31 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక గెలుపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఒక పెను తుపానును సృష్టించి ఫైనల్ రేసును పూర్తిగా మార్చేసింది. ఈ మహా విజయం వల్ల బంగ్లాదేశ్ పాయింట్ల శాతం ఏకంగా 66.67% చేరుకుని 4వ స్థానాన్ని దక్కించుకుంది. అగ్రస్థానంలో ఎంతో భద్రంగా ఉన్న ఆస్ట్రేలియా 87.50% నుండి 77.78% పడిపోయింది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలోనే ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో పోటీ తీవ్రంగా ఉండనుంది. సాధారణంగా అగ్రస్థానంలో ఉన్న బలమైన జట్లు ఇలా పాయింట్లను కోల్పోయినప్పుడు ఫైనల్కు అర్హత సాధించడానికి మిగతా జట్లకు అవసరమైన కనీస పాయింట్ల శాతం తగ్గుతుంది. గతంలో 60% నుండి 64% సాధించిన జట్టు కూడా రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇలాంటి అనూహ్య పరాజయాలను చవిచూడడం వల్ల వెనుకబడిన జట్లకు అర్హత సాధించడం మునుపటి కంటే సులువవుతుంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న భారత జట్టు అవకాశాలపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపించనున్నాయి. ప్రస్తుతం శ్రీలంకతో 2, న్యూజిలాండ్తో 2 మరియు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో కలిపి భారత జట్టు ఫైనల్ చేరడానికి మొత్తంగా 9 టెస్టు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 9 మ్యాచ్ల సమీకరణాలను పరిశీలిస్తే భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా మరియు చాలా సులభంగా లార్డ్స్ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే ఈ 9 టెస్టుల్లో కనీసం 6 మ్యాచ్ల్లో స్పష్టమైన విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ రాబోయే సిరీస్లలో ఏదైనా మ్యాచ్ ఓడిపోయినా ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్లు కోల్పోవడం వల్ల ఏర్పడిన ఈ అనుకూల సమీకరణాలు భారత్ను బలంగా రేసులో నిలబెడతాయి. మిగతా జట్ల కంటే భారత్కు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అదనపు లాభం మరియు సానుకూలత ఉంది. రాబోయే ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ నేరుగా ఆస్ట్రేలియాతోనే 5 టెస్టు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉంది. బంగ్లా చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్ల శాతం గణనీయంగా తగ్గడం వల్ల ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సిరీస్ గెలిస్తే నేరుగా వారిని కిందకు నెట్టి తానే టాప్ 2 స్థానాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిచి ఉంటే వారి స్థానం మరింత భద్రంగా ఉండేది మరియు భారత్ వారిని దాటడం చాలా కష్టమయ్యేది. కానీ ఈ ఓటమితో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరగడం భారత్కు శుభ పరిణామం. మిగతా జట్లతో పోలిస్తే భారత్ తన సొంత చేతులతో ఆస్ట్రేలియా ఫైనల్ అవకాశాలను దెబ్బతీసే ప్రత్యక్ష అవకాశం ఉండడమే ఇక్కడ ఇండియాకు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక లాభం. మరి ఈ పరిస్థితులను ఇండియా ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటుందో వేచి చూడాలి. మొత్తానికి చెప్పాలంటే రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నప్పటికీ మ్యాచ్పై పూర్తి పట్టు మాత్రం ఇంకా టీమిండియా చేతిలోనే ఉంది. వర్షం అంతరాయం వల్ల 500 పరుగుల మార్కును అందుకోలేకపోయినంత మాత్రాన భారత్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. తొలి ఇన్నింగ్స్లో సాధించిన ఈ 460 పరుగుల భారీ స్కోరుతో భారత బౌలర్లు శ్రీలంక బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి పెంచడం ఖాయం. WTC ఫైనల్ రేసులో రాజసం చూపించాలంటే ఈ మ్యాచ్లో భారీ విజయం భారత్కు అత్యంత కీలకం. మూడో రోజున మన బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు గాలే పిచ్ను ఎలా వాడుకుంటారో, లంక బ్యాటింగ్ లైనప్ను ఎంత త్వరగా కుప్పకూల్చుతారో చూడడం ఎంతో ఆసక్తికరం. ఆస్ట్రేలియా ఓటమితో కలిసి వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని టీమిండియా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రెండు చేతులా ఒడిసి పట్టుకుంటుందని ఆశిద్దాం.